అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సుషాకర్ ఈడియు యూట్యూబ్ ఛానల్ నుంచి మరొక చిన్న అంశంతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ నేను చెప్పబోయే అంశం ఏమిటంటే, మనము చూస్తూ ఉంటాం తరచుగా చిన్నపిల్లల్లో, అలాగే ఇప్పుడు చదువుకునే విద్యార్థుల్లో కూడా అంటే ఎలాంటి నిర్లక్ష్యంగా ఉంటున్నారంటే, ఇవాళ మనము ఏమి చెయ్యాలి అనే దాని గురించి ఆలోచించడమే మానేశారు. ఎందుకని? ఇది వాళ్ళకే కాదండి, మనం ఎప్పుడు గతాన్ని గౌరవించాలి, వర్తమానాన్ని ప్రేమించాలి, భవిష్యత్తు మీద ఆశ పెట్టుకోవాలి. అసలు ఈ మూడు లేనివాడు చరిత్రలో సుఖపడినట్టు ఎక్కడా లేదు. మరి అదే విషయం పిల్లలకి, విద్యార్థుల్లో కూడా ఉంటుంది. వాళ్ళు అది వరకు నేర్చుకోలేకపోయిన వాటి గురించి వదిలేయాలి. ఎందుకంటే గడిచిన సమయం తిరిగి రాదు కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ గడిచినటువంటి ఆ సమయం ఎలా వృధా చేశాము అనే దాని గురించి కొత్త పాఠాలు నేర్చుకుంటూ ఇవాళ దాన్ని మనము ఇష్టంగా చదువుకుంటూ భవిష్యత్తులో వాళ్ళు అనుకున్న గోల్ సాధించాలి అంటే ఖచ్చితంగా గతాన్ని గుర్తుపెట్టుకోవడం వరకు, గౌరవించడం వరకే చూసుకోవాలి. అలాగే వర్తమానంలో మనం చేయవలసిన పని చేయాలి. భవిష్యత్తులో మనం ఏ సాధించాలో అది ముందుగానే లక్ష్యాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. విద్యార్థులందరికీ కూడా ఇది వర్తిస్తుంది. అలాగే మనం కూడా గతంలో ఎన్నో బాధలు, అలాగే ఎన్నో అవమానాలు, అలాగే ఎన్నో జ్ఞాపకాలు, చక్కటి జ్ఞాపకాలు, మంచి చెడు కూడా, వాటిల్లో మనకి పాఠం నేర్పినటువంటి వాటిని గౌరవిస్తూ ప్రజెంట్ మనం చేయవలసిన పనిని గుర్తుపెట్టుకుంటూ భవిష్యత్తులో ఆ పనిని సాధించేటువంటి నైపుణ్యతను మనము అలాగే మానసికంగా కూడా సిద్ధపడుతూ మనం చేస్తే ఖచ్చితంగా మనము ఏదైనా అనుకున్నది సాధించవచ్చు అని చెప్పి నా యొక్క ఉద్దేశము. కాబట్టి అయిపోయిన వాటి గురించి ఎక్కువ తలుచుకోకుండా మనకి ఇంకా ఒక ఆశతో మనిషి ఉంటాడు. కాబట్టి ఆ ఆశలో పాజిటివ్ యాటిట్యూడ్ నింపుకుంటూ చక్కటి ఫలితాన్ని మనం కూడా చక్కగా సాధించవచ్చు. కాబట్టి మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్.